ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల చెక్కపల్లి నూకలమర్రి నమలిగుండుపల్లి ఫాజులు నగర్ వట్టెంల గ్రామాల్లో మహిళా సమైక్య భవనాలు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే వేములవాడ రూరల్ పరిధిలో పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని, ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, బీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మలేశం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొంటిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి, ఎదురుగట్ల మాజీ సర్పంచి కర్ణాకర్, గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిధులు ఇవ్వడం జరిగింది. అట్లాగే బోర్వెల్ కూడా వేసుకోవడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చినాక మరి 3 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగింది. అట్లాగే మరి ఈ సంఘ సభ్యులంతా కూడా మరి 3 లక్షలతోని మనకు వర్క్ కాదు, మరి అంచెలంచెలుగా తప్పకుండా కూడా ఈ బిల్డింగ్కి ఇంకో 3-4 లక్షలు సంబంధించి అంటే స్లాబ్ వరకు ఇవ్వవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే మరి రైతులకు సంబంధించి గతంలో మరి మేము చాలా గతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మాకు రొంపి చెరువు, ఇందాక మీరు అడిగిన ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. రొంపి చెరువు మాకు ఇక్కడ రొంపి చెరువు నిండినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఆయకట్టు దాని కింద ఉంటుందన్న మరి ఆ చెరువు కట్ట కుంగిపోవడం జరిగింది. చెక్కపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల మీద ఇచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ యూత్ గారికి మా చెక్కపల్లి గ్రామం తరఫున ప్రతి ఒక్క మహిళా తల్లుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే అడగగానే మహిళా సంఘానికి 4 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కమిటీ హాల్కు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కావున మా గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇక ముందు ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి, దాని గురించి మాకు సహకారం చేయాలని ఈరోజు అభివృద్ధిలో భాగంగా మన చెక్కపల్లి గ్రామానికి ఎస్సీ సంఘానికి 2 లక్షలు, అలాగే మహిళా సంఘానికి 4 లక్షల రూపాయలు మనకు అతి త్వరలోనే మంజూరు చేసి పని ప్రారంభించడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, ఇంకా నుంచి కూడా మా గ్రామంలో ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేయడానికి సహకరించాలని కోరుకుంటూ నమలిగుండుపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి మరియు విప్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, ఇక్కడ మనకు అప్పుడు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ మన ఒడ్డరి కాలనీలో 8 లక్షల సీసీ రోడ్డు, అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాలుకు సంబంధించినటువంటి 4 లక్షలు సంబంధించినటువంటి ప్రొసీడింగు, అలాగే స్కూల్లో అదనపు తరగతి గది కోసం 3 లక్షలు వెంటనే అడగగానే శాంక్షన్ ఇచ్చినందుకు మా గ్రామం తరపు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి బస్సు సమస్య తెలియజేయగానే డిఎం గారితో మాట్లాడినందుకు వెంటనే నడిపించాల్సిందిగా తనను కోరినాడు. అందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చెక్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి మహిళా తల్లులు ఇప్పుడే ఎదురుగట్లకు కూడా పోయిరావడం జరిగింది. తర్వాత నూకలమర్రి ఉంది, తర్వాత నమిలిగుండుపల్లి, తర్వాత వట్టెంల, తర్వాత ఫాజుల్ నగర్, ఈ అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు కాబడినటువంటి వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజలు చేయడం, ప్రజలతో మమేకమయ్యేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ మధ్యలోకి రావడం జరిగింది. ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా తల్లులకు సంబంధించి మహిళా సంఘ భవనాలు కావాలంటే కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే మహిళా సంఘాలకు సంబంధించి భవనాలు లేవో వారికి మొదటి విడతగా 4 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఇదివరకే భవనాలు ఉండి ఇంకా పూర్తి కాలేవంటే ఇక్కడ 2 లక్షల రూపాయలు అంబేద్కర్ సంఘానికి ఇవ్వడం జరిగింది. ఆయా గ్రామాల్లో వివిధ కుల సంఘాలకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న వాటికి కొత్తగా, అంతేకాకుండా గ్రామాల్లో మంచినీరు ఇబ్బంది ఉంటే బోర్వెళ్ళు లేదా
మోటార్లు లేదా పైప్ లైన్లు, స్కూళ్ళల్లో కూడా ప్రహారీ గోడలు కావాలంటే, లేదంటే స్కూళ్ళల్లో కూడా మంచినీటికి ఇబ్బంది అంటే, ఈ విధంగా రకరకాల నిధుల్ని వేములవాడ నియోజకవర్గంలో సుమారు 10 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యే గెలవగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన దానిలో అన్ని గ్రామాలకు కూడా మేము మరి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన మధ్యలో ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. రాబో రోజుల్లో కూడా ఇది రాగానే మహిళా తల్లు కూడా చెప్తున్నారు, ఇక్కడ అంతమంది జాగను కూడా మీరే కొనిచ్చారు నన్ను అని చెప్పి అడుగుతున్నారు. నాకు కూడా గుర్తుంది, గతంలో ఒకసారి ఎన్నికలప్పుడు మహిళా తల్లందరూ మాకు జాగ లేదంటే బహుశా 2010 అనుకుంటా, 2009 మొత్తానికి గుర్తులేదు కానీ 2009 ఎన్నికలప్పుడు ఈ స్థలానికి అప్పుడున్నటువంటి మహిళా సంఘ అధ్యక్షురాలు రఘునవ్వ ఇంకా చాలామంది అప్పుడున్నటువంటి పెద్దలు అడిగితే వెనక్కి రాక ఆ స్థలానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను ఆ స్థలం కొనుక్కున్నారు. తర్వాత ఒకసారి ఇట్లా పోయినప్పుడు చూపించారు, ఇక్కడనే కొన్నామని స్థలం అనుకో. మొన్న ఎలక్షన్లు కూడా చూపించారు. మొన్నటి ఎలక్షన్లో కూడా మీ జాగ ఇదే అని చెప్పంటే తప్పనిసరి మేము గెలిస్తే భవనానికి నిధులు ఇస్తామని చెప్పి 5 లక్షలు అనుకున్నాం. ఈరోజు 4 లక్షలు ఇచ్చినా మిగతా ₹1,00,000 తన 3 లక్షలు ఉన్నాయి. ఈ సరిపోతే ఇంకా 2 లక్షలు అయినా మంచి భవనం కట్టుకుందాం, అందులో ఇబ్బంది లేదు. మాట ఇచ్చిన తర్వాత ఎన్నికకు పోయేది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సంక్షేమం పైన ప్రధాన దృష్టి పెడతా ఉంది. మీరందరూ కూడా చూసారు, చాలామంది మహిళా తల్లు ఉన్నారు.